మహిళలు పెళ్లి పిల్లలు తర్వాత చాలా బరువు పెరుగుతారు. ఇలా అదనంగా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, కానీ అసాధ్యమైతే కాదు. ఈ విషయాన్ని అక్షరాలా నిరూపించారు గురుగ్రామ్కు చెందిన దీప్తి హర్షానా. బరువు తగ్గడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. డైటీషియన్ సాయం లేకుండా, ఖరీదైన డైట్ ప్లాన్ జోలికి వెళ్లకుండా తన బరువును 92 కిలోల నుంచి 60 కిలోలకు తగ్గించుకున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు చురుకైన జీవనశైలిని కలిగి ఉండటం బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి సరైన ఆహారపు అలవాట్లు, డైట్ అనేది చాలా ముఖ్యం. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దీప్తి హర్షానా సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి వివరాల ప్రకారం ఆమె కేవలం ఇంట్లో వండుకునే సాధారణ భోజనం, రోజుకు 45 నిమిషాల వ్యాయామంతో ఈ విజయాన్ని సాధించారు. ముఖ్యంగా 5 పదార్థాలకు దూరంగా ఉన్నారు. తన ఆహారం నుంచి పూర్తిగా దూరం పెట్టి ఈ సక్సెస్ సాధించారు. మొదటిది షుగర్ డ్రింక్స్. ఇవి శరీరంలో క్యాలరీస్ను, బరువును మరియు ముఖం ఉబ్బిపోయేలా చేసే వాటర్ రిటెన్షన్ను పెంచుతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఆమె నిమ్మరసం, కొబ్బరి నీళ్లు మరియు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకున్నారు. రెండవది వచ్చేసి మైదా. మైదాతో చేసే వైట్ బ్రెడ్లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. దీనికి బదులుగా మల్టీగ్రెయిన్ లేదా హోల్ వీట్ బ్రెడ్, ఓట్స్ని ఎంచుకున్నారు. ఇక థర్డ్ వన్ వచ్చేసి ప్యాక్ చేసిన స్నాక్స్. చిప్స్, కుర్కురే లాంటి స్నాక్లో ఉప్పు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు ఉబ్బరానికి, బ్లోటింగ్కి, ఇంకా లేనిపోని ఆకలికి కారణమవుతాయి. వీటి స్థానంలో కొద్దిగా వేయించిన శనగలు, డ్రై ఫ్రూట్స్, తామర గింజలు తిన్నారు. ఇక ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్. వీటిలోని అధిక కొవ్వు, ఉప్పు బరువును పెంచడమే కాకుండా శరీరాన్ని బద్ధకంగా చేస్తుంది. అందుకే ఇంట్లోనే చేసుకునే హెల్దీ ర్యాప్స్, పనీర్ లేదా చికెన్ టిక్కా మరియు సాధారణ ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇచ్చారు. అలా 11 నెలల్లో 32 కిలోలు తగ్గారు.